మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుట ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చిచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తు కొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరి కొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడుగగా, వాడు, యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుక్కొనమని నాతో చెప్పెను. నేను వెళ్లి కడుక్కొని చూపు పొందితినన్ను. వారు ఆయన ఎక్కడనని అడుగగా, వాడు, నేను ఎరుగనను. అంతకు ముందు ఓకే, అక్క ప్రార్థన చేశారు. అయినకనే చిన్న ప్రార్థన, నేను కూడా చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయంతో మన ఈ వాక్యాన్ని కొంచెం డిస్కస్ చేద్దాం. కృపల దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇవో నీ వాక్యం మేము ధ్యానం చేయవచ్చుండగా పరిశుద్ధాత్మ దేవా, వాక్యం రాపించిన వారు మీరే. అలానే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలిగిన వారు మీరే. మీ సహాయాన్ని మేము అందిస్తూ నీ కాని మాటలను మా నుంచి దూరపరిచి మాకు స్పష్టంగానూ అర్థమయ్యే విధంగా మాకు ఈ విషయాలు తెలియజేసి మీరు పై తెచ్చుకోమని నా డేసు ఆ శ్రేష్టమైన నామంలో అడివేడుకుంటున్నాం మాకు పర్లోకి తండ్రి. మెయిన్ రైట్. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనకి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసు, గుడ్డివాడని మనం చూస్తున్నాం. ఈ గుడ్డివాడి గురించి బైబిల్ ఇక్కడ ఈ ప్యాసేజ్ 1 నుంచి 11, 12 వచనాల్లో, ఈ 12 వచనాల్లో ఈ గుడ్డివాడి గురించిన వివరణ ఏమన్నా ఉందో చూద్దాం. ఏమేమి వివరణ ఉందో మనం చూడొచ్చు. అయితే ఈ వివరణ గురించి మనం ఆలోచన చేస్తూ ఆ తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన క్వశ్చన్ లోకి వెళ్ళడానికి ఈ విషయాలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. జనరల్ గా అబ్జర్వేషన్ క్వశ్చన్ లాగా చూసినట్లయితే ఈ గుడ్డివాడి గురించి ఏమేమి రాయబడింది, ఇన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఈ గుడ్డివాడి గురించి ఏమేమి రాయబడిందో అందరూ మాట్లాడాలి దయచేసి, ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి అందరూ బైబిల్ తెరిచి ఓపెన్ చేసి ఇంటరాక్ట్ అయితే చాలా మీనింగ్ఫుల్ గా ఉండడానికి బాగుంటుంది. రైట్, చెప్తారా ఈ గుడ్డివాడి గురించి ఏమో రాయబడిందో? గుడ్డివాడన్నా, పుట్టుకతోని గుడ్డివాడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా పుట్టుకతో గుడ్డివాడు, పాపం చేసిన వాడు, వీడి ద్వారా ఓకే, పాపం చేసిండొచ్చు. పాపం ద్వారా ఇతనికి పుట్టుతో గుడ్డివాడు అయ్యి ఉండొచ్చామని శిష్యులు అడిగిన బట్టి ఓకే, మేబీ పాపం చేసి ఉండొచ్చాము. నా దేవుని క్రియలు ఎందుకు ప్రత్యక్ష పరిస్థితికే అలా నిర్మించబడ్డాడు. దేవుని యొక్క క్రియలు ఇతని ద్వారా జరిగించడం కోసం ఇతను ఎంచుకోబడ్డాడు. దేవుడు ఎంచుకున్నాడు ఇతన్ని అని మనం చెప్పవచ్చు. రైట్, ఇంకా వాడు భిక్షకుడని అంత ముందు చూసిన వాడును, వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకున్న వాడును. భిక్షం ఎత్తుకుని అడుక్కునేవాడు. రైట్, అని ఇతను పని ఏంటంటే, ఇతను చేసే పని ఏంటంటే అడుక్కునేవాడు. గుడ్డివాడు కాబట్టి అక్కడ దేవాలయంలో వచ్చే వాళ్ళందరినీ అడుక్కునేవాడు. రైట్, ఇంకేముందో తన గురించి? భిక్షం ఎత్తుకునేవాడు, ఇంకా గుడ్డివాడు, ఇంకా సాక్ష్యం ఇచ్చేవాడు. ఎందుకంటే నీ కన్నులు ఎలాగో తెరవబడినానంటే యేసు అను ఒక మనుషుడు చేశాడు ఈ క్రియ. ఎగ్జాక్ట్లీ, యేసు అనే మనిషి నాకు ఇలా చేశాడని దేవుడి గురించి ఇచ్చిన ఆ విట్నెస్ ఇచ్చే వ్యక్తిగా మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. తను యేసు తనకి భూమి మీద ఉమ్ము చేసి మట్టిని కళ్ళకు రాస్తే వెళ్ళి కడుక్కొచ్చుకోమని అనగానే తను ఇది వదిలేయాలంటే అది కాదు లేదు కదని దేవుడితో అరుగు చేయకుండా వెళ్ళి వెంటనే వెళ్ళిపోయి చూపించే వ్యక్తిగా ఇక్కడ మనకి ఈ వ్యక్తి మనకు బాగా కనిపిస్తా ఉన్నాడు. గుడ్డివాడిలో నుంచి ఇలాంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తాం. తను పుట్టుకతోని గుడ్డివాడిగా ఉన్నాడు. పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉండడానికి కారణం ఏందో అక్కడ డిస్కషన్ జరిగి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే తన పాపం కాదని అయింది. తర్వాత తను భిక్ష ఎత్తుకునేవాడు. అంతేకాకుండా తను భిక్ష ఎత్తుకుంటూ తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండేవాడు. తను
కంటి మీదకి ఉమ్మి రాసినప్పుడు చక్కగా విధేయత చూపించి చక్కగా వెళ్ళి నేనేంటి అది ఇది అనుకోలేదు, వెళ్ళి చక్కగా వెళ్ళి ఆడికి విధేయత చూపించి అడుకొచ్చుకున్నాడు. అంతేకాకుండా దేవుని క్రియలు ఎప్పుడైతే దేవుని క్రియలు తన ఎందుకు ప్రత్యక్షపడియో దేవుని క్రియలు ఇతరులకు చెప్పడానికి చాలా ధైర్యంగా తన ముందుకు వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. రైట్, ఇది చూసినట్లయితే మెయిన్ క్వశ్చన్ లోకి మనం వెళ్ళినట్లయితే ఇది గుడ్డివాడి గురించి. సరే, ఈ గుడ్డివాడి గురించి ఇంకా ముందుకు చాలా వెళ్ళిపోతే తర్వాత కూడా చదివితే తను యుక్త వయసు వచ్చిన వాడుగా వాడు చివరికి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపిస్తారు. పేరెంట్స్ పిచ్చో అడిగితే ఎవరు ఇతనేనా అంటే ఇతనికి వయసు వచ్చింది తను అడగండి. అలా పిచ్చి 30 నుంచి 40 సంవత్సరాల లోపల కుర్రవాడికి కుంటివాడు ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలానే గుడ్డివాడికి కూడా దాదాపు 30-40 సంవత్సరాలు ఉండే యుక్త వయసు కలిగిన వాడని మనం బైబిల్లో చూస్తుంటాం. ఇతనికి దాదాపు 30-40 సంవత్సరాలు ఆ గుడ్డోడిగా ఆ దేవాలయంలోనే అడుక్కుంటూ ఉండేవాడు, యవనస్తుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, యేసుప్రభు శిష్యులు ఒక ధర్మ సందేహం అడుగుతున్నారు. యేసుప్రభు చూసి చూడండి 2వ వచనంలో ఏముంది? 2వ వచనంలో ఆయన శిష్యులు బోధకుడా వీడి గుడ్డుబడి పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా. చాలు, ఇక్కడ చూస్తే అసలు యేసుప్రభుకి శిష్యులకి ఎందుకు ఆ డౌట్ వచ్చింది? జనరల్ గా కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, లేకపోతే కుష్టి వాళ్ళు ఉంటారు, లేకపోతే రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ కానీ లేకపోతే రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే యేసుప్రభు శిష్యులు ఎందుకని ఈ ఇతను చూసినప్పుడే ఇతను ఎందుకు ఇలా పుట్టడానికి గల కారణం ఏంటని అలా అడగడం, క్వశ్చన్ అడగడం వెనకాల రీజన్ ఏమైండొచ్చు? గెస్ చేయొచ్చు, చెప్పండి, గెస్ చేసి చెప్పండి చాలు. లేకపోతే దాన్ని మీకు ఏమైనా బైబిల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినా కానీ లేకపోతే ఏదైనా విషయం తెలిసినా కానీ ఎందుకని రీజన్ ఏమైండొచ్చు? ఎందుకు శిష్యులు యేసు ప్రభువుని డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నారు? సిన్నికి ఎందుకని కనెక్ట్ చేశారు? పాపానికి ఎందుకు కనెక్ట్ చేశారు? పాపాన్ని బట్టి వస్తాయా? పాపాన్ని బట్టి ఏమైనా అదే పాపాన్ని బట్టి ఇది సంభవించిందేమో, వీళ్ళ తల్లిదండ్రులు చేసే పాపములు కానీ అంటే ఏం చేసే పాపములు కానీ ఈ గుడ్డితనం ఇతనికి వచ్చిందేమో అన్నట్టు డౌట్ ఉంది. ఓకే, డైరెక్ట్ గా అక్కడ ఉన్నది ఏంటంటే పాపం వల్ల వచ్చి ఉంటదేమో అని వాళ్ళు యేసు ప్రభువుని శిష్యులు వాళ్ళు అడిగారు. రైట్, ఫిలిప్ చెప్తున్నావు. యేసు ప్రభు అన్నారు కదా, నేను పాపులను రక్షించడానికి వచ్చాను కానీ పరిశుద్ధులను కాదు, నీతిమంతులను కాదు. నిర్గమాకాండం 20:5 వచనంలో తండ్రి దోషములు పిల్లల మీదకి వచ్చును అని చెప్పేసి దాని మూలాన ఒకలా వీళ్ళు పక్కన వాళ్ళు అన్నారేమోనని నా ఆలోచన. అనిల్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పాత నిబంధన చాలా బైబిల్ వర్సెస్ ఇక్కడ నిర్గమాకాండం కానీ ఇర్మియా గ్రంథం కానీ ఇలా కొన్ని రెఫరెన్స్ చూస్తే ఆ రెఫరెన్స్ లో తల్లిదండ్రుల పాపం మన భూమి మీదకి వస్తుంది, మన కుమారుల దోషములు కుమారుల మీదకి రప్పించును అనేది 25లో ఉంది. 25 వచనంలో ఉంటది. నిజమే, పాపం మనుషులకి ఆ పాపం భూమికి పాపం రాకముందు వరకు జబ్బులు గాని లేకపోతే కోపాలు ద్వేషాలు గాని లేకపోతే వేరే వేరే ఇలాంటి ఏవి భూమి మీద లేవు. కానీ పాపం వన్స్ భూమి మీద పాపం వచ్చిన తర్వాత ఇలాంటి రకరకాల వ్యాధులు అసలు కష్టం అనేది ఉండేది కాదు. పాపం రాకముందు వరకు సంతోషమే. దేవుడు పరలోకం ఒక మినీ పరలోకం లాగా ఉండేది ఏదైనా తోట. అలా ఏదైనా తోట అలా ఉండేది. అలాంటి ఒక చిన్న పరలోకం లాగా ఉండే ఆ పరలోకంలోనికి ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఏదైనా తోట చివరికి ఎలా తయారైందంటే నరకానికి చేయబడినట్లుగా. అంటే ఏదైనా తోట నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే నరకానికి కోసేసినట్లుగా పాపం మనుషుల్ని నరకాల్లోకి లేకపోతే వ్యాధుల్లోనికి కష్టాలకి దుఃఖంలోనికి ఏ భూమి మనుషులు అనిపించే ప్రతి కష్టానికి నష్టానికి బాధలకి ప్రతి రీజన్ పాపమే అయి ఉండొచ్చు. ఒక పక్కన ఇది రీజన్ కరెక్టే, ఈ శిష్యులు అడిగింది కరెక్టే. ఎందుకంటే నాకు అనేది చెప్పినట్లుగానే పితరుల యొక్క పాపాలు, పితరుల యొక్క దోషాలు లేకపోతే ఇతరులు చేసిన పాపాలు లేకపోతే మనం స్వహా చేస్తున్న పాపాలు మనల్ని ఎంటాడుతూ ఉంటాయి అని బైబిల్ చెప్పింది కొన్ని నిజమే. అయితే అందరి కేసులో అలా జరుగుతుందా, అలా అందరి లైఫ్ లో అలా అవుతుందా అని అంటే ఇది ఈ రోజు మనం చదువుతున్న ప్యాసేజే ఒక మంచి ఉదాహరణ. అందరూ మేబీ అయితే ఏడొచ్చు, తల్లిదండ్రుల దోషాలు కుమారుల మీదకి వస్తే రావచ్చు, లేకపోతే మన దోషాలు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చామో కానీ ఈ రోజు మనం చదువుతున్న ప్యాసేజ్ లో మాత్రం మనం క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే మనం చేసిన దోషాలు బట్టి కాదు, లేకపోతే మన తల్లిదండ్రులు చేసిన దోషాలు బట్టి కాదు, దేవుని యొక్క ప్రణాళికలు వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇతను ఈ విధంగా గుడ్డివాడికి పుట్టాడు అని అక్కడ క్లియర్ రాయబడింది. చూడండి, ఇక్కడ 3వ వచనంలో ఉంటది కదా, అక్కడ 3వ వచనంలో ఏముందో చూడండి. వీడైతే విని
కళ్ళైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. 3వ వచనంలో మనకి ఎవరు చదువుతారా క్లియర్ గా? 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఇతను గుడ్డివాడుగా, లేకపోతే ఇతని పెయిన్ లేకపోతే ఈ కష్టం అనిపించడానికి కారణం ఏంటంటే తన చేసిన పాపం కాదు, లేకపోతే తన పూర్వీకులు చేసిన, తన తల్లిదండ్రులు చేసిన పాపం కాదు. ఈ వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. ఈ వ్యక్తి ఇతని ద్వారా ఈ గుడ్డివాడు నాకంటే ముందర పుట్టాలని, లేకపోతే నాతో పాటు పుట్టాలని, నాతో పాటు పుట్టిన తర్వాత నేను ఏ సమయంలో అయితే భూమి మీదకి వస్తాను అదే సమయంలో తను కూడా రావాలని, తను కూడా ఉండాలని, అలానే తను ఆ యేసు ప్రభు ఆయన మినిస్ట్రీలో ఇతను కూడా పాలిభాగస్తుడై ఆ మినిస్ట్రీలో భాగంగా దేవుని యొక్క క్రియలు, దేవుడి యొక్క అద్భుత కార్యాలు ఇతని ద్వారా ప్రజలకు బయలుపరచబడాలని దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు చాలా క్లియర్ చెప్తున్నాడు, ఎవరి పాపాలు కాదు ఇతను ఇలా పుట్టడానికి, లేకపోతే ఇతను ఈ స్థితిలో ఉండడానికి ఎవరి పాపాలు కానే కాదు. తను అలా ఉండడానికి రీజన్ తన పాపాలు కాదు కానీ దేవుని క్రియలు తన ఎందుకు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఏం క్వశ్చన్ వస్తుంది జనరల్ గా ఇక్కడ? అదే నువ్వు నేను కానీ ఈ గుడ్డోడి స్థానంలో ఉన్నావు అనుకోండి. ఈ గుడ్డోడి స్థానంలో ఉంటే నువ్వు నేను, మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఎవరన్నా జనరల్ మీరు గెస్ చేసి చెప్పండి. నువ్వు నేను కానీ ఆ గుడ్డోడి చెప్పమ్మా. దేవుడు ఎందుకు నన్నే ఇలా ఎంచుకున్నాడు, నాకెందుకు ఇంత శ్రమ పెట్టాడు, ఇలాంటి గుడ్డితనం ఇచ్చాడు అనేసి చాలా బాధపడతా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ ఫిలిప్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకా అసలు దేవుడు ఉన్నాడా అనేసి డౌట్ కూడా వస్తుంది. దేవుడు ఉన్నాడా అంటే, ఇలా నేను పుట్టుకతోనే గుడ్డివాడిగా ఎందుకు అవుతాను? అసలుకి నన్ను పుట్టుకతోనే దేవుడు ఎందుకు నేను పుట్టించాడు? ఆ పుట్టుకలోనే ఆయనకు లోపం ఉంది, పుట్టుకతోనే ఆయన పాపం. ఏదో పొరపాటున ఎక్కడో కళ్ళు దృష్టి పోవటం కాదు, పొరపాటున ఏదో అవ్వడం బట్టి కాదు. తను క్రియేషన్ లోనే తను తయారు చేయబడేటప్పుడు అలా పుట్టకతోనే అలా పుట్టాడు. అసలు నువ్వు నేను కానీ ఆయన అదే గుడ్డివాడి ప్లేస్ లో ఉన్నట్లయితే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళని. అరే దేవుడు క్రియలు జరిగించి వచ్చాము, కానీ ఇప్పుడు 30 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 30 సంవత్సరాలు నేను ఈ గుడ్డితనంలో ఈ గుడ్డివాడిగా నేను అన్నాను. నన్ను పుట్టినప్పుడు గుడ్డివాడికి పుట్టి చిన్నప్పటి నుంచి నా క్లాసులో కానీ, నా ఇంటి పక్కన వాళ్ళు కానీ, వీళ్ళు కానీ నన్ను ఎంత హేళన చేస్తుంటారు, గుడ్డోడు అని. అరే ఈ గుడ్డోడు చూడు, ఏ పాపం చేశాడు, ఏ తప్పు చేశాడు, గుడ్డోడుగా పుట్టాడని. లేకపోతే పలానా బయటకు వెళ్ళి అందరూ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకోవడానికి వెళ్తారు, గుడ్డోడా నువ్వు నాతో ఆడుకోవడానికి నీకు అర్హత లేదు, లేకపోతే నువ్వు ఆడుకోలేవు అని హేళన చేస్తే, ఇవన్నీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మన దగ్గరికి వస్తా ఉంటాయి. ప్రభా నీ స్వార్థం కోసం, నీ క్రియలు బయలుపరచుకోవడం కోసం మమ్మల్ని ఇలా గుడ్డివాడిగా మమ్మల్ని చేసావా, లేకపోతే ఈ కష్టంలోనికి మమ్మల్ని పోసేసావా అని మనం నిజంగా నేనైతే మేబీ అడుగుతున్నాము. ప్రభా నీ స్వార్థం కోసం, నీ క్రియలు బయలుపరచుకోవడం కోసం నన్ను గుడ్డివాడిగా చేసావా? అంటే నువ్వు బాగా ఉన్నావు, నేను ఇన్ని సంవత్సరాలు గుడ్డివాడిగా, నేను ఇన్ని కష్టాలు, లేకపోతే ఇంత ఇలాంటి పోరాటం, ఇంత అవమానం, లేకపోతే ఇలాంటి లోన్లీనెస్, ఇవన్నీ నేను అనుభవిస్తూ ఒక భిక్షువాడిగా పడుకునేవాడుగా ఇలా ఈ బ్రతుకేంటి ప్రభా అని నేను చాలాసార్లు క్వశ్చన్ అడుగునేవాడాము. కానీ ఇక్కడ ఒకసారి యేసు ప్రభు ఇతను దర్శించిన తర్వాత, తన గుడ్డితనం పోయిన తర్వాత అసలు తను ఎక్కడికి వెళ్ళినా, అరే ఇతను యేసు ప్రభు ఇతన్ని స్వస్థపరిచాడట, యేసు ప్రభు ఇతను చేశాడంటే, యేసు ప్రభు గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో యేసు ప్రభు కంటే కూడా ఇతను గుడ్డివాడి గురించి మాట్లాడుకుంటూ ఎక్కువైపోయింది. అప్పుడు వరకు తనకున్న అప్పటి వరకు అడుక్కునేటప్పుడు కానీ, లేకపోతే పక్క వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు ఆ గుడ్డితనాన్ని బట్టి చాలా తను దుఃఖించేవాడేమో. కానీ ఒకసారికి తన స్వస్థత పొందిన తర్వాత తన లైఫ్ ఎలా ఉండి తను ఎక్కడ పోయినా సాక్షి లాగా పునరుద్ధానం తర్వాత కూడా అందరూ చెప్పుకునే వాళ్ళు, ఇది ఆయన ద్వారా చూపు పొందాడు. ఎగ్జాక్ట్లీ జాషువా. అంతేకాకుండా మన లాంగ్వేజ్ లో చెప్పాలనుకోండి, మన కాంటెంపరీ లాంగ్వేజ్ లో ఒక మంచి సెలబ్రేట్ అయిపోయాడు మనోడు. ఒకప్పుడు ఎక్కడో దేవాలయంలో మూల కూర్చుని అసలుకి
అసలుకి ఏంటి నా బ్రతుకు అనుకున్నవాడు ఇప్పుడు ఆ దేశంలోనే ఆ ప్రాంతంలోనే పెద్ద సెలబ్రేట్ అయిపోయాడు. ఎక్కడికన్నా అరే ఈ గుడ్రుడు చూడు, అరే గుడ్రుడా, ఒకప్పుడు అరే ఇతనికి అసలుకి ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎంత గొప్ప, ఎలా అసలు ఎలా వచ్చినాయి, అసలుకి ఇది ఎక్కడన్నా గుడ్డువాడు, పుట్టుకుతూ గుడ్డువాడు, అసలు కళ్ళు రావటం అన్నది ఎక్కడన్నా చూసామా? అసలుకి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సెలబ్రేట్ అయిపోయాడు. అసలుకి ఇంత సెలబ్రేట్ అయ్యి ఇతని గురించి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇతని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గుడ్డువాడికి వచ్చే సంతోషం కానీ లేదా గుడ్డువాడు అనుభవించే ఈ హ్యాపీనెస్ కానీ ఏం తెలియజేస్తుందంటే తనకు అంతవరకు అనుభవించిన పెయిన్ అంతటిని తీసేసి ఆ జాయ్ ఇస్తా, కృతజ్ఞత నింపబడుతుంది. నిజమే, నేను ఒకప్పుడు గుడ్డువాడిగా లేకపోతే నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ఎలా అయిపోయాను, థ్యాంక్ యూ లార్డ్ అని తన హృదయం నింపబడిపోతా ఉంటారు. రైట్. అసలు విషయం దగ్గరికి వస్తే కొన్ని మన లైఫ్ లో చాలా మంది లైఫ్ లో మనకు అర్థం కావు, దేవుడు మనల్ని ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో చేయలేతే, ఇలాంటి పరిస్థితులు, అవమానం కానీ ఇబ్బందులు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయనివి అన్ఎక్స్పెక్ట్ థింగ్స్ జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనం సృజించిన దేవుడు సావరెన్ గాడ్. ఆయన అనుమతి లేనిదే మన జీవితంలోనికి మన తల వెంట్రుకలు కూడా రాలవని బైబిల్ చెప్తా ఉంది. ఆయన అనుమతి లేకపోతే మన తల వెంట్రుకలు కూడా రాలవు. ఈవెన్ తల వెంట్రుకలు కూడా కౌంట్ చేయబడినాయి. ఒక్క వెంట్రుక కూడా కౌంటే. మన తలలో నుంచి మనకి మనం కౌంట్ చేయమని రాలిపోతా పోతా ఉంటాయి. కానీ దేవుడు చిన్న చిన్న విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టగలిగిన దేవుడు మన లైఫ్ గురించి శ్రద్ధ పెట్టడు. అలాంటి శ్రద్ధ పెట్టేవాడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే దేవుడు కొన్ని మనకి తెలియని విషయాల్ని మనం అర్థం కాని విషయాల్ని ఇలా అయ్యుండొచ్చాము, అలా అయ్యుండొచ్చామని మనం చెప్పడానికి మన నాలెడ్జ్ చాలదు. ఎందుకనంటే దేవుడి గురించి, దేవుడి యొక్క యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్తుంటాం. దేవుడు సర్వవ్యాపి అన్ని చోట్ల, లేకపోతే ఇంకా వేరే వాళ్ళైతే ఇలా చెప్తుంటారు దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడికి వెళ్ళి అన్నింటిలో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తుంటారు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు, సర్వవ్యాపి, ఆయన ఎక్కడైనా ఉండగలడు. అంతేకాకుండా ఆయన సర్వ జ్ఞాని. ఆయన జ్ఞానం, ఆయన జ్ఞాని, ఆయన ఆలోచించినట్లు ఎవరు ఆలోచించరు. ఆయన ఏదైనా పని చేస్తే ఆలోచించి చేస్తాడు, అంత జ్ఞానంగా చేస్తాడు. పిచ్చోడ్లాగా ఎర్రోడ్లాగా అరే అయ్యో అయిపోయిందా, సారీ, లేకపోతే ఇలా అవుతుంది అనుకోలేదబ్బా అని అలాంటి పరిస్థితి దేవుని దగ్గర లేదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో, ఏమవుతుందో, తర్వాత ఏమవుతుందో, ఇప్పుడే అవుతుంది, ఇప్పుడు అవుతుంది, ఎవ్రీథింగ్ ఆయన తెలుసు. కాబట్టి ఆయన తెలియకుండా ఏది మన జీవితంలో జరగదు. అందుకనే బైబిల్ మాట ఉంటుంది, దానియేలు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35 వచ్చిన ఎవరైనా చదువుతారా? దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35 వచ్చిన ఈ మాట ఈ వచనం నాకు చాలా ఇష్టం. నేను చాలా సార్లు చాలా చోట్ల ఈ మాటలు కూడా నేను చదివిస్తుంటాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35 వచ్చిన భూనివాసులందరూ దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని ఇవేమి చేయించున్నావు ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. మనకి సార్ చూడండి, భూనివాసులందరూ ఆయన దృష్టి ఎన్నికకు రానివారు, పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఎవరి ఎడల? పరలోకంలో ఉన్న సేనలు అంటే సైన్యం పట్ల, అలానే భూనివాసులు భూమి మీద నివసించే వారందరి పట్ల తన చిత్తం ఏమైతుందో, తన ఉద్దేశాలు ఏమైతున్నాయో, అంటే మనందరి పట్ల ప్రతి భూమి మీద భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, అంటే చాలా అల్పమైన వారు అయినా కానీ వాళ్ళందరి పట్ల దేవునికి చిత్తం ఉంది. ఆ చిత్తం చొప్పున జరిగించేవాడు. వాళ్ళందరి పట్ల ఒక ఇష్టం ఉంది, చిత్తం ఉంది. ఆ చిత్తం పట్ల జరిగించేవాడు. ఆయన చేపట్టుకుని, దేవుని చేపట్టుకుని, ప్రభా అసలు నువ్వేం చేస్తావో తెలుసా, అసలు ఇలా నీకు తెలిస్తే నేను ఎంత కష్టపడుతున్నానో, లేకపోతే అసలు ఎంత నష్టం జరుగుతుందో, లేకపోతే ఏమవుతుందో నీకు తెలిస్తే అసలు నువ్వు ఎలాంటి చేసిండోడువేనా అని మనం ఆయన చేయి పట్టుకుని అలాగే సత్తా మన ఎవరికి లేదని బైబిల్ చెప్తా ఉంది. ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు అని అడిగే సత్తా, ధైర్యం మన ఎవరికి లేదు అని బైబిల్ చాలా క్లియర్ గా తెలియజేస్తా ఉంది. ఇంకోటి అక్కడ ఉన్న ప్రజలు ఇంకా బాగా క్లియర్ గా అర్థం చేసుకోగలిగిన ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు గురించి ముందుగానే చెప్పండి, ప్రవచనాలు చెప్పండి. యెషయా గ్రంథం 29:18 ఒకసారి చూసినా, అలానే యెషయా గ్రంథం 35:5 చూసినా, యెషయా గ్రంథం 42:7 వచనాలు చూసినా గానీ యేసు ప్రభు మెస్సియా రాబోతున్నాడు. ఆ మెస్సియా ఏం చేయబోతున్నాడంటే గుడ్డి వారికి చూపునిస్తారు, కుంటి వారిని నడకనిస్తారు,
అలానే చీకట్లో ఉన్న వారిని ఆయన లేవనెత్తారు, అలానే పెట్టెకుప్పలో ఉన్న వారిని పైకి లేపుతారు అని యెషయా గ్రంథంలో యేసు ప్రభు మెస్సీగా రాబోతున్నాడు. ఆ మెస్సీ వచ్చినప్పుడు ఆయన వారి ప్రజలకి ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన క్లియర్ గా రాయబడతా ఉంది. యెషయా గ్రంథం 29:18 ఉంటది. ఒకసారి వచ్చిన చదువుతారా? యెషయా గ్రంథం 29:18. 29 ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యమును విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. అంధకారం కలిగినను గాఢంధకారం కలిగినను గుడ్డివారు చూపునొందెదరు. యేసు ప్రభు మెస్సీయా వస్తాడు, వచ్చి ఇలా చేస్తారు అని చెప్పడానికి, ఆ ప్రవచనాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఈ వ్యక్తిని వాడుకున్నాడు. అక్కడ పండితులు గాని చాలా మంది శిష్యులకు అర్థం కాలేదు, కానీ తర్వాత లేటర్ అర్థమైన ఇష్యూ ఏంటంటే, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఎస్ ఆయన మెస్సియా కాబట్టి ఆ మెస్సియా అని ఆ ప్రవచనాలు నెరవేర్చడం కోసం దేవుడి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు కూడా చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు. అక్కడ ఉన్న యేసు శిష్యులకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి అర్థం ఏ విధంగా అయితే అర్థం కాలేదో, మనం కూడా మన లైఫ్ లో ఎదురవుతున్న సిచ్యువేషన్ మన జీవితంలో ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు కూడా అర్థం కాకపోవచ్చు. ఏం జరుగుతుంది ఈ గందరగోళం, ఎందుకు నాకేలా ఎందుకు జరగాలి, లేకపోతే ఇదేంటి అని మనకి చాలా సార్లు చాలా క్వశ్చన్లు రావచ్చు. ఒక గందరగోళమైన పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది అంటే మనకు కొన్ని ఇప్పుడు ఈ సందర్భంలో అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి ఈ విషయాలు క్లియర్ గా అర్థమైనప్పుడు ఏ విధంగా అయితే ఆ దొడ్డువాడు ఒకసారి దృష్టి పొందుకుంటే ఏ విధంగా ఎంత సంతోషించాడో రెట్టిపోయిన ఆనందం మనం పొందుకుంటాం. మనకు ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం ఖచ్చితంగా ఆయన స్తుతించుకొని ఉండలేము. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన పరలోక సేనల ఎడల ఆయన చిత్తం చేసేవాడు, భూలో నివాసం మీద ఉన్న ప్రజలందరి పట్ల ఆయనకున్న చిత్తం, ఉద్దేశం లేదా ప్రణాళికలు, ఆలోచనలు ఆయన చేసేవాడు. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట గుర్తుకొచ్చింది. ఇర్మియా గ్రంథం 29:11 మాట ఉంటది కదా, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు లేకపోతే మిమ్మల్ని గురించి కలిగిన నా ప్లాన్స్ అవి మీకు నిరీక్షణ ఇచ్చేవే గాని ఏమాత్రం హానికరమైనవి కాదు. అవి భవిష్యత్తు గురించిన నిరీక్షణ ఇచ్చేవే గాని ఏమాత్రం హానికరమైనవి కాదు. దేవుడు మన పట్ల ఉన్న ప్లాన్స్ కానీ, ప్రణాళికలు కానీ, లేకపోతే ఉద్దేశాలు కానీ అవన్నీ మనకి హోప్ ఇచ్చేవి, లేకపోతే నిరీక్షణ ఇచ్చేవి, లేకపోతే మనకు సంతోషాన్ని ఇచ్చేవి, లేకపోతే మనల్ని ముందుకు నడిపించేవి కానీ అవి హానికరమైనవి కాదు అని బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది. కానీ మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే దాని రీజన్ మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. తెలియనప్పుడు దేవునికి అప్పచెప్పి, ప్రభా ఈ నీ సావరీన్ విల్లో ఇది నీ చిత్తం కాబట్టి నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే, ఆ గుడ్డువాడు ఏ విధంగా అయితే తనకి కళ్ళకి పూసి కడుక్కోవచ్చుకోమని శిలోహోమం అనే ఆ పంపబడిన ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు ఏ విధంగా అయితే విధేయత చూపించి కడుక్కొచ్చుకున్నాడు, మనం కూడా ఆ ప్రాసెస్ దేవుడు ఏదైతే ప్రాసెస్ మన ముందు దోవ చూపించాడో ఆ ప్రాసెస్ లో నమ్మకంగా ఆయన ఏం చెప్పాడో విధేయత చూపించడానికి మనం కానీ విధేయత చూపించి ఆయన మార్గంలో నడవగలిగితే, ఆ గుడ్డువాడికి ఏ విధంగా దేవుడు మహింపరిచాడో, లేకపోతే ఆ గుడ్డువాడి ద్వారా ఏ విధంగా అయితే దేవుడు మహింపరచబడ్డాడో మన జీవితాల ద్వారా కూడా దేవుడు మహింపరచబడతాడు. దేవుడు క్వశ్చన్ అడగకుండా ఎదురు తిరగకుండా ఆయన చెప్పినట్టు ఆయన మన నడవమన్నట్లు ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు కూడా, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దేవుడు మనల్ని ఏ విషయాల నుంచి అయితే ఎలాంటి మార్గం నుంచి అయితే మనల్ని నడిపిస్తున్నాడో, అది కష్టమైన నష్టమైనా కానీ ఏదైనా కానీ ఆ మార్గంలో ఉండగానే మనం విధేయత చూపించి నడవగలిగితే నువ్వు నేను ధైర్యంగా దావీదులాగా చెప్పగలుగుతాం. యెహోవా నా కాపరి, లేమి కలగదు, ఆయన పచ్చికల చోట్ల నన్ను పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలములతో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారం లోయలలో నేను సంచరించినా కానీ ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటంటే ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన దుడ్డుకర ఆయన దండము నాకు తోడై ఉంది. అసలుకి ఎంత ధైర్యం అండి. గాఢాంధకారం లోయ అంటే అసలుకి ఏమి కనిపించని అర్థం కాని అయోమయమైన పరిస్థితి. అంధకారం అంటేనే చీకటి, గాఢాంధకారం అంటే అసలుకి ఏం మనమే కనిపించలేము. మనం ఎక్కడ అడుగేస్తాం కనిపించలే అంత గాఢాంధకారమైన పరిస్థితి. అలాంటి గాఢాంధకారమైన పరిస్థితుల నుంచి కూడా నేను వెళ్లాల్సి వస్తే అలాంటి లోయ పరిస్థితిలోనికి, ఆ లోయ అంటే అర్థమే కష్టాల పరిస్థితి, అలాంటి కష్ట పరిస్థితుల నుంచి వెళుతున్నప్పుడు కూడా నేను భయపడను. ఎందుకు భయపడంటే ఆయన దుడ్డుకర్ర ఆయన దండములను ఆదరించును. బా ఎంత మాట అండి. నువ్వు నేను అసలుకి దావీదుకున్నంత విశ్వాసం కానీ దావీదుకున్న ఫెయిత్ మనకు కూడా ఉండగలిగితే మనం నిజమే మనకు కొన్ని క్వశ్చన్లు అర్థం కాకపోవచ్చు,
అసలుకి ఎందుకు ఈ గందరగోళం ఏంటి, మన చేసిన పాపం, ఎవరు చేసిన పాపం ఏంది, ఇది రకరకాల పరిస్థితులు మనకు ఎదురవచ్చు. కానీ వీటన్నిటి గురించి నెగటివ్ ఆస్పెక్ట్ లో ఆలోచించినప్పుడు కంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ప్రతి పాపాలు ఆయన ప్రతి పాపాల నుంచి మనల్ని పవిత్రులుగా చేసిన ఆయన ఈ పాపాల గురించి ఆలోచించడం కాకుండా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన చిత్తం, ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన మన జీవితంలో ఎలా చేసినా, మన జీవితంలో ఎలా చేసినా అది ఆయన చిత్తం. ఆయన మన మంచి కోసం చేశాడు, ఆయన మన మేలు కోసమే చేశాడు. ఆయన మనకి మన పట్ల ఉన్న ప్రణాళికలు మేలుకరమైన కానీ హానికరం కాదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన చిత్తం మన పట్ల హానికరమైంది కాదు. ఇప్పుడు మనం వెళుతున్న మార్గం గాఢంధకారంగా పరిస్థితి అయితే ఉండొచ్చాము, కానీ మనతో పాటు మన దేవుడు ఉన్నాడు, ఆయన మనం నడిపిస్తున్నాడు. ఆయన దుడ్డుకరతనం మనతోనే ఉంది, నడిపిస్తుందన్న విషయాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే అసలు ఆయన క్వశ్చన్ చేయలేవు. నువ్వు నేను దావీదులాగా చక్కగా పరవశించిపోయి పాటలు పాడుకుంటావు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఇలా నా శత్రువులు ఉంటే వాళ్ళ దగ్గర నా బలాన్ని సిద్ధపాటు చేస్తాడు. లేకపోతే ఆయన గిన్నెతో ఆయన నాకు కావాల్సినంత సమృద్ధికి ఇస్తాడు, నా గిన్నె నిండి పొర్లుచుంటది. చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను సంతోష గానాలతో నేను ఆ మందిరంలో నివాసం చేస్తాను. ఆయన కృప క్షేమాలు నా వెంబడి వస్తాయని సంతోషంగా పాటలు పాడుకుంటాం. ఇవేం గాఢంధకార పరిస్థితుల నుంచి వెళ్తున్నప్పుడు కూడా మనం అలా ఉండలేకపోవడానికి డిప్రెషన్ లోనికి, లేకపోతే నెగిటివ్ థాట్స్ లోనికి, లేకపోతే ఏంట్రా జీవితం, ఏంద్రా బతుకురా జీవుడు అన్నట్టుగా ఏదో లాగా బతకడానికి కారణం ఏంటంటే మన దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఆయన అనుమతి లేకుండా మన జీవితంలోకి ఏది అలౌ చేయడు. మనం అనవసరమైన నెగిటివ్ థాట్స్ ని ఎక్కువగా మనం చుట్టూ చేసేసుకుని దేవునికి పాజిటివ్ని, లేదా దేవుని యొక్క విల్లుని, దేవుడు చూపించే మార్గాన్ని, దేవుని యొక్క ప్రణాళికల్ని, లేకపోతే దేవుడు మనల్ని ఏ విధంగా నడవమంటాడో ఆ విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి గందరగోళమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం దేవుడిచ్చాల్సిన ఆ యొక్క జాయ్ ని, ఆ బ్లెస్సింగ్స్ ని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. బైబిల్ చెప్తా ఉంది దేవుడు మన పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాం. దేవుడు మన పట్ల కలిగే, లేకపోతే ఏవి అనుకున్నట్లుగా ఏదో పాపానికి సంబంధించి లేకపోతే వేరే కాదు, కానీ ఆయన మన పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గొప్ప ప్రణాళికలు, ఆయన గొప్ప మన జీవితం ద్వారా ఆయన ఏదో మహిమ తీసుకురావడం కోసం ఆయన ఏదో ప్రణాళిక మన పట్ల ఉంచుకున్నాడు. కాబట్టి ఈ రోజు మనల్ని ఈ పరిస్థితుల్లో వచ్చి తీసుకెళ్ళాడు. అసలు నువ్వు నిజంగా డిప్రెషన్ లోకి, నెగిటివ్ థాట్స్ లోకి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే అసలు మనం దేవుని సరిగా నమ్మట్లేదని అర్థం. విశ్వాసం మనలో లేదని. విశ్వాసం లేకుండా పాపానికి, సాతానికి ఎంటర్టైన్ చేస్తా ఉన్నాం. యేసు ప్రభు నమ్మకపోవటమే పాపం అని బైబిల్ చెప్తోంది. అందుకనే ఆదాము అవ్వ దేవుని నమ్మలేదు కాబట్టి సాతాను చెప్పిన మాటలు నమ్మి అవ్వ సాతాను చెప్పే, లేకపోతే ఆ సర్పం చెప్పే మాటలు నమ్మి దేవుని మాటలు పెట్టేసి చివరికి పాపం తెచ్చుకొని నష్టాలు తెచ్చేది, చివరికి అలాంటి భయంకరమైన పరిస్థితిలోకి లేదు. మనం కూడా దేవుడు మనకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి, ఆయన ఎంత చక్కగా ప్రోత్సహించి, ఆయన మనల్ని ఆయన విధేయత చూపించి చక్కని మార్గంలో వెళ్ళండి అని మనల్ని చెప్తా ఉంటే సాతాను చెప్పే ఆ మాటలు వినేసి సాతానికి విధేయత చూపించేసి చివరికి దేవుడి దగ్గర పాపాన్ని పొడగొట్టుకుంటున్నాం. చివరికి మనం కష్టాలు పాలవుతున్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనల్ని బట్టి కష్టాలు పాలయ్యే వాళ్ళగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి రాత్రికాల సమయంలో నెగిటివ్ వైపు చూడొద్దు. దేవుడి నీ పట్ల, ఈ గుడ్డివాడి పట్ల ఎలాంటి ప్రణాళికలు అయితే ఉన్నాయో ఆ ప్రణాళికలు నీ పట్ల, నా పట్ల కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అప్పుడున్న ఆ బైబిల్ ప్యాసేజ్ చదివినట్లుగా అతనికి ఏమో గుడ్డితనం అయి ఉండొచ్చు, లేకపోతే నాకు ఇంకోటి వేరేది ఏదైతే అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదైతే అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదైతే అయి ఉండొచ్చు. సమస్య ఏదైతే అయి ఉండొచ్చు, కానీ ఆ సమస్యలు దేవునికి ప్రణాళిక ఉంది. దేవుడు మన ఉద్దేశంతోనే ఆ సమస్యలను మనల్ని ఎలా చేశాడు. ఆ సమస్యలో ఎలా చేసి ఆయన ఒంటరిగా లేడు, ఆయన మనతోనే ఉన్నాడు. గాఢాంధకారపాలలో తోసేసి ఆయన ఒంటరిగా మనం వదిలేదు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన దుడ్డుకర దొండం మనకు ఆదరిస్తుంది, నడిపిస్తా ఉంటది. ఆ దేవుడిచ్చే జాయ్ని అనుభవించడానికి కూడా దేవుడు సహాయం చేస్తా ఉంటది. సాతాను పెట్టే ఈ రోజు నుంచి మనం సాతాను పెట్టే ఏ నెగిటివ్ థాట్స్ కి ఎంటర్టైన్ చేయకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే ఆ ఉమ్మితో ఆ బురదను రాసినప్పుడు ఎదురు చెప్పకుండా వెళ్ళి ఏ విధంగా కోనేట్లోకి వెళ్ళి కడుక్కొచ్చుకున్నాడు, మనం కూడా దేవుడు చెప్పే ప్రతి మాటకి విధేయత చూపించి ఎదురు చెప్పకుండా నడవగలిగితే, లేకపోతే నెగిటివ్ థాట్స్ ని ఎంటర్టైన్ చేయకుండా నడవగలిగితే నిజంగా ఎంత శ్రేష్టమైన జీవితం మనం జీవించగలుగుతాము. మన జీవితాల్లో ఎప్పుడు లాగుండవు. రకరకాల సిచ్యువేషన్ అప్ అండ్ డౌన్స్ నుంచి వెళ్లాల్సిందే ఎవరైనా కానీ, కంటికి కనపడే వాటిని. అందుకని లాస్ట్ టైం నాకు ఈ మాటలు బాగా గుర్తుకు వస్తా ఉన్నాయి. మనం ఏలి చూపుతో కాక, మనుషుడు వేలి చూపుతో కాక విశ్వాసం మూలంగా నడవబడాలి. మనం
క్రైస్తవులుగా విశ్వాసులమి దేవుని బిడ్డలు అని చెప్పుకుంటాం మనం. బయట కనిపించే వాటిని బట్టి కాదు కానీ, కష్టాలు నష్టాలు వీటిని బట్టి కాదు కానీ, దేవుడు మన కోసం ఏదైతే ఆయన ప్రణాళిక ఉంచాడో, దేవుడి చిత్తం మన పట్ల ఏమైతే ఉందో, దేవుడు మనం ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల కోసం పరిగెట్టాలి. ఆ వాగ్దానం మీద మనసు పెట్టుకుని మనం ముందున్న శాశ్వత జీవితం ముందుకు నడిపించాలి. అలా జీవించగలిగితే దేవునికి గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మనం ఇలా ఏదో బతుకుల జీవుడురా అన్నట్టుగా బతికుండి చచ్చిన వాళ్ళలాగా కాకుండా అనేక మందికి జాయిన్ ఇచ్చేవాళ్ళు కాదు. అనేక మందికి ఈ గుడ్డివాడు ఏ విధంగా అయితే నా యేసయ్య నన్ను రక్షించాడు, నా యేసయ్య నా గుడ్డి నాకు ఇచ్చాడు, ఏ విధంగా సాక్ష్యం ఇవ్వగలిగాడు, అలాంటి జాయ్తో మనం కూడా ఇతరులకి సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉంటాం. అలాంటి సాక్ష్యం ఇచ్చేవారుగా దేవుడు నిర్ణయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి మాటలు ముగించుకుంటాం. థ్యాంక్ యూ.